సుమారు పుష్కర కాలంలో, ఇంత పుష్కర కాలంలో ఐసిస్ ఒక్క అటాక్ ఇజ్రాయెల్ ఎందుకు చేయలేకపోయింది? ఐసిస్ మాడ్యూల్ను కూడా ఎందుకు బస్ట్ చేయలేకపోయారు? మరి ఐసిస్ వాళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఖురాసన్ అంటారు, ఖలీఫా అంటారు, ముస్లిం రాజ్య అంటారు, షరియా అంటారు. ఇవన్నీ మరి అనే ఒక ఏదైతే ఐసిస్ ఉందో వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు కూడా మరి ఇజ్రాయెల్లో అటాక్ చేయలేదు? ఎందుకంటే ఇజ్రాయెల్కి ఐసిస్కి రిలేషన్ ఉంది. సో బ్లాక్ అండ్ వైట్లో ఏ రిలేషన్ ఉండదండి. కాంగ్రెస్కి ఇది తెలిసి కూడా వాళ్ళు ఈరోజు మన నేషనల్ సెక్యూరిటీని, మన భౌగోళిక రాజకీయాల్ని రిస్క్లో పెడుతున్నారు అంటే వాళ్ళు ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం ఓట్ల అపీస్మెంట్ కోసం వాళ్ళు ఏ స్థాయికి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఎక్కడ మోడీ గారు అన్నట్టుగా మెల్లమే అంటే చంద్రముఖి డైలాగ్ ఉంటుంది, గంగా చంద్రముఖిలా నించుంది, చంద్రముఖిలా మారిందని. పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడను, అలాగా పూర్తిగా ముస్లిం లీగ్గా మారిన కాంగ్రెస్ని ఈరోజు చూడాలి మనం. అండ్ కాంగ్రెస్కి మెయిన్ టార్గెట్ ఏంటంటేనండి, ఈరోజు ఒక సెక్షన్ ఆఫ్ హిందూ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవేవీ తెలీదు. ఈరోజు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి గాజా అట్రాసిటీస్ తెలుసు. ఈరోజు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి వాళ్ళు నైజీరియాలో జరిగేవి మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. కానీ ఎంతమంది హిందూస్కి బంగ్లాదేశ్ 2021లో జరిగింది తెలుసండి. తమిళనాడులో ఉన్న హిందూస్కి అయితే అసలు తెలియదు. ఎంతమంది హిందూస్కి మోప్లా మ్యాసెకర్ తెలుసు, ఎంతమంది హిందూస్కి మలబార్ మ్యాసెకర్ తెలుసు, 1991లో జరిగిన కశ్మీర్ జెనోసైడ్ ఎంతమందికి తెలుసు అండి, నూకాలి రైట్స్ 1945లో జరిగినవి ఎంతమందికి తెలుసు, 47లో పార్టీషన్ అయ్యే టైంకి కశ్మీర్లో ఉన్న హిందూస్ జరిగిన జెనోసైడ్ ఎంతమందికి తెలుసు. ఇవన్నీ కాంగ్రెస్ ఇప్పటివరకు బయట పెట్టలేదు. ఎందుకంటే ఇవన్నీ బయట పెట్టినట్టు హిందూ ఓట్స్ కన్సాలిడేషన్ అవుతుంది కదా. సో హిందూ ఓట్స్ కన్సాలిడేషన్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు సెక్యులరిజం అనే ముసుగులో అపీజ్మెంట్కి దిగారు. అపీజ్మెంట్కి దిగి మీరు చూడండి, ఈ రోజు వాళ్ళ అపీజ్మెంట్ ఏ స్థాయికి లేదంటే ఈ అపీజ్మెంట్ని బస్ట్ చేసే ప్రాసెస్లోనే వక్ఫ్ యాక్ట్ని వాళ్ళు కంప్లీట్లీ నార్మలైజ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఆ వక్ఫ్ యాక్ట్ని వ్యతిరేకించారు. ఏవైతే ఫారిన్ ఎన్జిఓస్కి ఈరోజు ఫండింగ్ వస్తుందో ఫర్ డెమోగ్రఫీ చేంజ్, ఏ ఫారిన్ ఏజెన్సీస్కి అయితే ఈరోజు ఎఫ్సిఆర్ఏ ద్వారా మనం ఒకటి కంటైన్ చేయాలనుకుంటే కాంగ్రెస్ కేరళలో అసెంబ్లీలో వాళ్ళు బిల్లు పాస్ చేశారు, మేము ఎఫ్సిఆర్ఏని ఒప్పుకోమని. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళందరూ ఎఫ్సిఆర్ఏకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అండ్ ఈ ఎఫ్సిఆర్ఏకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ ఈ రోజున మనకి హిందుత్వ గురించి, హిందూ రాష్ట్ర గురించి ప్రీచ్ చేసే ధైర్యం ఉందా? అంటే వాళ్ళకి ఆ నైతిక హక్కు ఉందా వాళ్ళకి అసలు? అండ్ ఏ కాంగ్రెస్ అయితే ఈరోజు హిందూ ల్యాండ్ అని అంటుందో, మోదీ గారు రేపటికి రేపు ఆయన సెక్యులరిజం తీసేస్తున్నాను, సోషలిజం తీసేస్తున్నా, ఇది హిందూ రాష్ట్రే అని అంటే కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? మీ దృష్టిలో మరి అదే అయినప్పుడు కాంగ్రెస్ ఒప్పుకోవాలి కదా, ఎందుకు ఒప్పుకోరు? అంటే ఫస్ట్ మీరు సెక్యులరా, మీరు కమ్యూనలా, మీరు డిసైడ్ అవ్వండి ఫస్ట్. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ మైండ్ సెట్ మీరు ఒక్కసారి చూడండి. పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి హిందూస్ని అవమానించడం, ముస్లిం ఓట్ల అపీస్మెంట్ అండ్ క్రిస్టియన్స్ కోసం ఎఫ్సిఆర్ని వ్యతిరేకించడం. అంటే దీంట్లో బలి పశువులు అవుతుంది ఎవరండి? క్లియర్గా బలి పశువులు అవుతుంది హిందువులే అని తెలియట్లేదా? అండ్ ఇంత జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ ధైర్యం ఏంటి అంటే తెలంగాణలో మేము వస్తాము, కర్ణాటకలో మేము వస్తాము, ఉత్తరప్రదేశ్లో ఓట్లు పడతాయి. ఎందుకంటే హిందూ ఐడెంటిటీ అనే దాన్ని కాంగ్రెస్ అవమానిస్తుందని ఎంతమంది హిందువులు ఈరోజు నమ్ముతున్నారు. దురదృష్టవశాత్తు మెజారిటీ ఆఫ్ హిందూస్ ఇది నమ్మటం లేదు. ఆ నమ్మకపోవడం వల్లే వాళ్ళ కాంగ్రెస్ ధైర్యం ఏంటి అంటే మనం మాట్లాడచ్చు, మనకి పడే సెక్షన్ ఆఫ్ ఓట్స్ మనకి పడతాయి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అనేది కాంగ్రెస్ది ధైర్యం, ధీమా. అండ్ ఇప్పుడు దీని గురించి కనుక మాట్లాడినట్టయితే ఏమవుతుంది? హిందూస్ అనేవాళ్ళు రాడికల్ అవుతారు, బీజేపీ అనేది కమ్యూనల్ పార్టీ అవుతుంది, అండ్ దీని గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా రిలీజియస్ బిగట్స్ అవుతారు. సో కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఇలా పెయింట్ చేస్తుంది. అండ్ ఐరనీ ఏంటంటే మీరు అనే కనెక్ట్ ద డాట్స్ చూసుకున్నట్టయితే ఏ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయి, ఏ ఎఫ్సిఆర్ఏ ద్వారా ఫండింగ్ తీసుకుని ఆపరేషన్స్ నడిపిన ఆమ్నెస్టీ ఈ రోజు లేదో, ఎఫ్సిఆర్ఏ బిల్లు వచ్చే టైంకి అదే ఆమ్నెస్టీ ఈరోజు దేశంలో కాంగ్రెస్కి ఒక ఆయుధం ఇచ్చింది. అండ్ దీని మీద మళ్ళీ కాంగ్రెస్ పార్లమెంట్లో మళ్ళీ చేయొచ్చు. మనం ఎప్పుడు అనుకుంటుంటాం పార్లమెంట్ మొదలయ్యే ముందర కాంగ్రెస్ ఏదో ఒకటి చేస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకునేమో వీళ్ళు రైతులది స్టూడెంట్స్ చేశారు, ఓ రకంగా దాన్ని సార్ట్ అవుట్ చేశారు. మండే ఎఫ్సిఆర్ఏ బిల్లు వస్తుంది అనగా ఎందుకు ఇది వచ్చింది? సో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్. కాంగ్రెస్ దీన్ని ఇప్పుడు వెపనైజ్ చేసుకుని పార్లమెంట్ని స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఐ సెడ్ హిందూస్ ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకుని కాంగ్రెస్ ఎటువైపు ఉందో తెలుసుకున్నట్టయితే అవర్ ఫ్యూచర్ విల్ బి సెక్యూర్. అయితే నాకు అర్థం కాదు, ఈ ఒక్క అంశం ఆధారంగా అంటే ఇది మేధోపరమైన అంశం కదా,
కాంగ్రెస్ పార్లమెంట్లో దీని మీద హడావిడి చేస్తే దానికి అటెన్షన్ డ్రా అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళకి ఒక నిబద్ధత గల అధ్యక్షుడు ఖర్గే గారు ఉన్నారు. ఆయన మన మనుస్మృతి గురించి కూడా మాట్లాడాడు. అయితే రికార్డు నుంచి తొలగించారనుకోండి. ఆయన ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ నాయకుడిని మించి మాట్లాడుతున్నారు. కరెక్ట్. తెలుగులో ఒక సామెత ఉంది, కొత్తగా మతం పుచ్చుకున్నాడు వాళ్ళంతా నామాలు పెట్టుకున్నాడు. ఆయనకి జాతీయ అధ్యక్షుడు హోదా ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీని మించిన కాంగ్రెస్ అయిపోయాడు ఆయన. కరెక్ట్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని బీజేపీ పప్పు అనే బ్రాండ్ వేసింది. సో ఆయన కంటే మించిన పప్పు ఎవరైనా ఉంటే ఆయన తగ్గుతారు కదా. సో ఖర్గే గారు ఏంటంటే ప్రస్తుతం ఆ ప్రయత్నంలో ఉన్నారు. అండ్ మీరు అన్నట్టుగా ఇంటలెక్చువల్ది నిజంగా ఇది పార్లమెంట్లో అంత స్టాండ్ అవుతుందంటే పార్లమెంట్లో వాళ్ళకి నిలబడడానికి ఏవి మాట్లాడరండి, స్తంభింప చేయడానికి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడింది వాళ్ళ మెంబర్స్ కానీ అర్థం కావాలి, అది నేనేది అంతే. మీరు చూసుకున్నట్టయితే కనుక నిజంగానే అంత ఉన్నట్టయితే కాంగ్రెస్ ఇలాంటి అంశాలు ఏవి తీసుకోదు. వాళ్ళకి అదానిది నిలబడదన్న సంగతి తెలీదా, వాళ్ళు పెగసిస్ నిలబడదన్న సంగతి తెలీదా? ఏవైతే మళ్ళీ చూడండి, పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందర ఒక వెస్టర్న్ మీడియా ఒకటి రాస్తుంది, కాంగ్రెస్ దాన్ని నెత్తినేసుకుని పార్లమెంట్లో మాట్లాడుతుంది. ఇప్పుడు మెయిన్ బిల్ వచ్చే ముందు ఇంకో వెస్టర్న్ మీడియా కాదు, ఇది ఒక ఎన్జిఓ రాసింది. ఆల్రెడీ పవన్ ఖేరా మాట్లాడారు. పవన్ ఖేరా ఎంత టాప్ లో ఉంటారో తెలిసిందే, గాంధీస్కి ఎంత క్లోజ్. ఎస్, హైదరాబాద్లో అందరికీ తెలిసింది ఆయన ఫర్ 2 reasons. మొన్న ఆయన ఇక్కడే సార్ ఒక రకంగా రెఫ్యూజీ స్టేటస్ తీసుకుని కూడా ఉన్నారు హిమంత బిశ్వ శర్మ గారి మాట్లాడి. ఎస్, సో అంటే అంతటా ఆయన మాట్లాడారంటే కాంగ్రెస్ దీన్ని ఎలా వెపనైజ్ చేసుకుంటుందో తెలిసిందే. అండ్ ప్యాలెస్తీన్ అనేసరికి ప్రియాంక గాంధీకి హార్ట్ బ్లీడ్స్ ఫర్ ప్యాలెస్తీన్. సో ఏంటంటే కాంగ్రెస్ సమ్ వే అదర్ వే వాళ్ళు దీన్ని వాళ్ళ ఓట్ అపీస్మెంట్కే కాకుండా మేబీ పార్లమెంట్కి కూడా చేసే అవకాశం ఉంది. బట్ వాళ్ళు చేసినప్పుడు ఈసారి గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేసి వాళ్ళ హిపోక్రసీని వాళ్ళ అపీస్మెంట్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మైండ్ సెట్ ఏంటి, ఇంకా ప్రజలకి బహిర్గతం చేయాల్సిన అవసరం వచ్చిందని అయితే అనిపిస్తోందండి. థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు. సో చూసాం కదండి, అంటే ఎలాంటి అంశాలన్నీ తెర మీదకి తీసుకురావాలి, ఏ సందర్భంలో తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి, ఏ ప్లాట్ఫామ్ మీద ఆ వాయిస్ వినిపించాలి, దానికి కర్మ సిద్ధాంతాన్ని ఎలా జోడించాలి. కాంగ్రెస్ వాళ్ళకి ఇలాంటి అక్కర్లేని అంశాల మీద విపరీతమైన కమాండు, అవగాహన ఉంటాయన్నమాట. అండ్ రెండోది, ఈ అంశాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి FCRA బిల్లు సోమవారం లిస్ట్ అవుతుంది. ఆల్రెడీ లిస్ట్ అయిందేమో, సోమవారం మరి చర్చకు వస్తుంది. ఆ చర్చకు వచ్చినప్పుడు దాన్ని పాస్ కానికుండా అడ్డుపట్టడం కోసం ఇదిగో ఇలాంటి అంశాలు తెర మీద తీసుకొచ్చి మల్లికార్జున ఖర్గే గారు ఆవేశంతో ఊగిపోతారు. అండ్ అలాగే మిగిలిన కాంగ్రెస్ నాయకులు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి తెలిసింది తెలియంది అన్నీ మాట్లాడేసి సాయంత్రం పూట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు రాహుల్ గాంధీ గారు. సో ఇజ్రాయెల్కి మనం వెపన్స్ సరఫరా చేయటం, ఇది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఇక్కడ జెండా ఎత్తేసినా మనం జెండా పీకేయించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రాసిన దాని శాంక్టిటీని పరిగణలోకి తీసుకొని దాది ఒక పెద్ద ఇంటిగ్రిటీ ఉన్న సంస్థలాగా భావించి పవన్ ఖేరా లాంటి నాయకులు ట్వీట్లు చేయటం, దాన్ని జనం నమ్మాలని చెప్పి కాంగ్రెస్ భావించడం. జనం అన్నీ చూస్తున్నారు, ఏది నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి, ఎలా నమ్మాలి, దానికి ఉన్న పారామీటర్స్ ఏంటి, అలాగే దానికి ఉన్న గుణగణాలు ఏంటి, దానికి రంగు రుచి వాసన ఏంటి, జనం జడ్జ్ చేస్తారు. కాంగ్రెస్ ఏం కంగారు పడక్కర్లేదు.